जय लक्ष्मी नारसिंह गोविंद जय नारसिंह जय नारसिंह బాబు ఇటు చూడమ్మా ఫోటో తీయాలి శ్రీనివాస్ గారు శ్రీనివాసం ఉన్నాడుగా జయ నారసింహ జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ బానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారికి మనం అందరం కూడా కలిసి అత్యంత వైభవపేతంగా స్వామివారి సేవలో మనం అందరం కూడా స్వామికి బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ రోజున నారసింహ జ్యోతి కలశ జ్యోతి ఉత్సవం జరుగుతుంది. ఈ యొక్క జ్యోతి నారసింహుడు, దానిలో రెండు తైలం లక్ష్మీదేవి. జ్యోతి నారసింహమావాహయామి తైలే శ్రీమావాహయామి అని చెప్పేసి ఆ యొక్క జ్యోతిలో మనం ఆవాహన చేసి నారసింహ స్వామి వారిని దాన్ని ప్రజ్వలం చేసి ఆ యొక్క జ్యోతి ద్వారా మిగతా ప్రమిదల్లో కూడా మన జ్యోతిని వెలిగిస్తూ ఉంటాం. ఈ యొక్క జ్యోతిలో మనం ఆ తైలం వడ్డించినట్లయితే మనకి పితృదోషం పోతుంది అని చెప్పేసి, అదేవిధంగా పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మలు కూడా పోయి వాటి నుండి మనం విముక్తి చెందుతామని చెప్పేసి, అదేవిధంగా ఆ యొక్క దానిలో మనం తైలం వడ్డించినట్లయితే మన పితృదేవతలు ఈ లోకం నుంచి పరలోకంలోకి, అదేవిధంగా శాశ్వత వైకుంఠ ప్రాప్తి చెందుతారని చెప్పేసి విష్ణు పురాణాల్లో కూడా చెప్పబడింది. అటువంటి గొప్ప మహోత్తరమైన కార్యక్రమం ఈ నారసింహ జ్యోతి కలశ జ్యోతి మహోత్సవం.
ఈ కలశ మహోత్సవంలో ఆ యొక్క జ్యోతిని మనం దర్శనం చేసుకున్నట్లయితే మన యొక్క నేత్రాలకంటే కళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా నేత్రానికి సంబంధించినటువంటి బాధలున్నా కూడా పోయి మన యొక్క నేత్రం కానీ అదే మన యొక్క ముఖము కానీ తేజస్సుగా ఉంటుందని చెప్పేసి నరసింహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఇటువంటి నారసింహ జ్యోతి కలశోత్సవాన్ని మనం అందరం కూడా దర్శన భాగ్యం చేసుకొని దాంట్లో తైలం వడ్డించి స్వామివారి కృపాకటాక్షాలు మనం పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. దీనికి మన తోట శ్రీనివాస్ గారు అదేవిధంగా వాళ్ళ మిత్రమండలి అందరూ కూడా కలిసి ఈ యొక్క నరసింహస్వామి వారి యొక్క దీక్షని స్వీకరించిన వాళ్ళకు కూడా మండల దీక్ష, అర్ధమండల దీక్ష, ఏకాదీక్ష స్వీకరించే స్వాములందరికీ కూడా వాళ్ళ యొక్క మిత్రమండలి సహకారాలతో వాళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క స్వామివారికి అదేవిధంగా అయ్యప్ప స్వామి వారికి కానీ, సాంబశివ స్వామి వారికి కానీ, దుర్గామాతకు కానీ, లక్ష్మీదేవి ఇట్లా అన్ని స్వాములకు కూడా దీక్ష స్వీకరించి అనేక చోట్ల అది పెద్ద కార్యక్రమంగా చేస్తున్నారు. మన మంగళాద్రి క్షేత్రం కూడా మన స్వామివారికి అంత వైభవితంగా చేద్దామని చెప్పేసి వాళ్ళు అడగటం, దానికి మేము అంగీకరించి చేసినట్లు చేస్తున్నాం. దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులందరికీ కూడా వారి యొక్క సహకారాలతో భక్తులందరికీ లేదనకుండా వస్త్రాలు సమర్పించడం, స్వామి యొక్క అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా ఆ మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క దివ్య మంగళా శాసనాలు ఎల్లవేళలా ఉండి వాళ్ళందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి ఇటువంటి మహోత్తర కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి స్వామి కృపా కటాక్షాలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై నారసింహ, జై జై
తప్పమ్మా జై నరసింహ